24 ఏళ్లుగా నరకం చూస్తున్నాను. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంకా నేను అంత సాటిస్ఫైగా లేను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి జీవిత ఖైదు విధించాలి అని చెప్పి తను ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్, సుప్రీంకోర్టు తీర్పుని మనం స్వాగతిస్తున్నాం. కానీ నిజంగా ఇలాంటి వాళ్ళకి జీవిత ఖైదు విధించినా, అసలు ఒక్కసారిగా వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేసినా తప్పేమీ లేదు. ఎన్నో ఆశలతో ప్రత్యూష సినిమాల్లోకి వచ్చింది. చాలా మంచి లైఫ్ని లీడ్ చేస్తున్న టైంలో ఆ టైంలో ఈ దురదృష్టకర సంఘటన జరగడం చాలా బాధాకరం. నిజంగా అసలు సినీ లోకం అంతా కూడా అప్పుడు చాలా ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి వాళ్ళకి నిజంగా సరోజినీదేవి, ప్రత్యూష మదర్ చెప్పినట్టుగా 4 వారాల్లో కనుక లొంగిపోకపోతే కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పారు కదా. ఆ కఠిన చర్యలు జీవిత ఖైదు చేయడమా, లేకపోతే వాడిని ఎన్కౌంటర్ చేయడం అనేది జరిగితే నిజంగా ప్రత్యూష ఆత్మ సంతోషిస్తుంది, వాళ్ళమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో కోర్టులు కూడా ఇలాంటివి కొంచెం ఆలోచించి చేస్తే అందరూ సాటిస్ఫాక్షన్గా ఉంటారు కదా. జస్ట్ నా ఒపీనియన్ అయితే ఇది. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి.